హలో, నేను మిస్టర్ బి. మీరు చూస్తున్నారు ఒపీనియన్ మ్యాటర్స్ ఛానల్. ప్రస్తుతం మంచు మోహన్ బాబు కుటుంబంలో ఓ వివాదం నడుస్తుంది. ఆ వివాదం మూలంగా ప్రపంచ శాంతికి భంగం కలుగుతుందా? అవును అన్నట్టుగానే ప్రవర్తిస్తుంది మన తెలుగు మీడియా, మన గొప్ప తెలుగు మీడియా. ఆ న్యూస్ ని కవర్ చేయడం కోసం, ఆ వివాదంలో ఉన్న నిజాల్ని బయటకు తీసుకురావటం కోసం మన తెలుగు మీడియా ప్రదర్శిస్తున్న తపనని చూస్తుంటే, పడుతున్న కష్టాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఎంతో ఆశయంతో పనిచేస్తున్నారు, మహోన్నతమైన లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఆ కుటుంబానికి సంబంధించిన రహస్యాన్ని ఛేదించడం కోసం వారి చిత్తశుద్ధిని చూస్తుంటే గూస్ పింపుల్స్ వచ్చి ఒళ్ళంతా కంపనం పుడుతుంది. సారీ ఒళ్ళంతా పులకరింత వస్తుంది. మోహన్ బాబు ఆయన అనుచరులు మీడియా ప్రతినిధుల్ని తరిమి కొట్టారు. ఎలా కొట్టారో తెలుసా? ఇంట్లోకి కుక్క చొరబడితే ఎలా అయితే గెంటి తన్ని బయటికి తరుముతారో ఆ మాదిరి తరిమారు. కొంచెం బాధ అనిపించినా, అలా అలా తరిమించుకున్న రిపోర్టర్స్ నిబద్ధత అర్థమయ్యే గర్వం ఫీలింగ్ వచ్చింది. దారుణం ఏంటంటే, అలా కొట్టించుకున్నందుకు కేసు ఉండదు, కేసు పెట్టినా కోర్టులో నిలబడదు. ఎందుకంటే అక్రమంగా ఇంట్లోకి చొరబడి ప్రైవసీని డిస్టర్బ్ చేసినందుకు తరిమి కొట్టే హక్కు ఇంటి యజమానికి ఉంటుంది. ఆత్మరక్షణ కోసం చేశాను అంటాడు. దానికి సంబంధించి మీడియా ప్రతినిధులే ఎంచక్కా సాక్ష్యాలని వీడియో రూపంలో తీసి పక్కన పెట్టారు. మీడియా ప్రతినిధులు మోహన్ బాబు ఇంట్లోకి చొరబడ్డారు. సో కేసు మోహన్ బాబు వైపే బలంగా ఉంటది. నొప్పి మాత్రమే దెబ్బలు తిన్న వాళ్ళకి మిగులుద్ది. పరువుతో ప్రాబ్లమే లేదు. ఎందుకంటే తెలుగు మీడియా పరువుని ఎప్పుడో వదిలేసుకు తిరుగుతుంది. అసలు ఇంత సాహసం చేసి దెబ్బలు తినాల్సిన అవసరం మీడియాకి ఎందుకు వచ్చింది? మోహన్ బాబు ఇంట్లో గొడవ వస్తే ఏమవుతుంది? రేపు 1వ తారీఖుకి ఇవ్వాల్సిన వాళ్ళకి టైంకి పెన్షన్ ఇవ్వరా? చదువుకుంటున్న పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలి, దాన్ని ఏమైనా క్యాన్సిల్ చేస్తారా? వైజాగ్ లో పెట్టుబడులు పెట్టడానికి చాలా కంపెనీలు వస్తున్నాయి. ఆ కంపెనీలన్నీ ఈ వివాదం మూలంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయా? మోహన్ బాబు కుటుంబంలో గొడవలు వచ్చాయి. ఈ కారణాన్ని చూపెట్టి అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంటు సమావేశాలు రద్దు చేస్తారా? మనోజ్ మీద మోహన్ బాబు కేసు పెట్టాడు. ఈ కారణాన్ని చూపెట్టి ఆస్ట్రేలియాకి, అమెరికాకి ఇండియన్స్ రావద్దు అంటూ వీసాలు ఆపేస్తారా? లేదా బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా మంచు కుటుంబంలో చెలరేగిన తుఫాను మూలంగా 3వ ప్రపంచ యుద్ధం ఏమైనా వస్తుందా? ఏమవుతుంది? అమరావతి కట్టడానికి ప్రపంచ బ్యాంకు ఇస్తాను అన్న అప్పు ఇవ్వనంటదా? పోలవరం పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు రద్దు చేస్తుందా? వైసీపీ లీడర్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఉండటానికి ఇది కూడా ఓ కారణం అవుతుందా? ఏమవుతుందో చెప్పాలి. ఆ న్యూస్ ని కవర్ చేయడం కోసం విపరీతంగా ప్రయాసపడుతున్న రిపోర్టర్స్ అందరూ కూడాను ఆ కుటుంబంలో గొడవ రావటం మూలంగా అది చినికి గాలివానై పెద్ద ప్రళయమై వరద ముంచుకొచ్చి కృష్ణమ్మ పొంగి పొర్లి కొండ మీద ఉన్న దుర్గమ్మ ముక్కు పుడుకుని అంటుకుంటుందా? సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, భూమి నాశనం అయిపోద్ది. ఇలాంటివి ఏమైనా జరుగుతాయా? ఆ ఇంట్లో వచ్చిన గొడవ మూలంగా యుగాంతం వస్తుందా? ఏం జరుగుద్దని అంతలా ఎగబడి ఆ మ్యాటర్ ని కవర్ చేస్తుంది ఈ మీడియా. రూపాయికి పనికిరాని వ్యవహారం ఆ కుటుంబానికి తప్పించే మిగతా వాళ్ళందరికీ ఏమాత్రం పనికిరాని టైం వేస్ట్ వ్యవహారం. జనానికి ఎవరి బాధలు వాళ్ళకున్నాయి. ఇంకా మంచు వాళ్ళ బాధలు కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎక్కించాలా? ఆ బాధల గురించి కూడా జనం ఎందుకు ఆలోచించి బుర్రల్ని పాడు చేసుకోవాలి? కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా పోతుంది. శృతి మించి బాధ్యత లేకుండా రిపోర్టింగ్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల ఏంటి సమాజానికి ఉపయోగం అయితే ఏమీ ఉండదు, ఇంకా భ్రష్టు పట్టిపోద్ది. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. వివేకవంతమైన సమాజం కోసం ఒపీనియన్ మ్యాటర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒపీనియన్ మ్యాటర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఒపీనియన్ మ్యాటర్స్ ఛానల్. థ్యాంక్ యూ.